హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం పూణే నుంచి హైదరాబాద్కి ఎలా వచ్చేసినామో, మా బస్ జర్నీ ట్రావెలింగ్ ఎలా జరుగుతుందో మొత్తం చూసేద్దామండి ఈ వీడియోలో. దానికన్నా ముందు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. మేము ముందుగానే మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకోనండి మేము ఆటోలో వెళ్ళిపోతున్నాము. మా పిల్లలకి ఆటో అంటే చాలా ఇష్టం. ఆటోలో జర్నీ చేయాలంటే మేము నా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇప్పుడు మేము బస్సు ఆగే స్పాట్కి వెళ్ళిపోతున్నాము, పికప్ పాయింట్కి. ఈ గ్యాప్లో మేము బస్ దగ్గరికి వెళ్ళే లోపే మా చిన్నవారు ఎట్లా కొనుక్కున్నారు. బస్ జర్నీ చాలా ఈజీగా ఉంటుందండి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బస్ జర్నీ కూడా. కానీ దానికన్నా ముందు మనం ఈ ట్రాఫిక్ని అంతా నెట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలంటే చాలా టైం పడుతుంది. సో మనం పూణే అంటేనే ట్రాఫిక్ అంటేనే పూణే. ఈ ఇరుకైన రోడ్లలో మనం ఆటోలో కానీ బస్సుల్లో కానీ క్యాబ్లో కానీ వెళ్ళాలంటే సిటీ దాటేసరికి చాలా టైం అవుతుంది. మనం ఎంత ఫాస్ట్గా బయటలేదినా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, అక్కడే మస్తు టైం అవుతుంది మనకి. మీరు పూణే రావాలనుకుంటే మ్యాక్సిమం ట్రైన్ జర్నీ కానీ బస్ జర్నీ కానీ ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. మనకు అన్ని ట్రావెల్స్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే మనం ధైర్యంగా ట్రైన్ అయినా బస్ అయినా ఏదైనా మనం ఎక్కడానికి ధైర్యం చేసుకొని ఎక్కాలి. మాకు మా ఇంటి దగ్గర నుంచి మాంజిరి నుంచి చందానగర్ వచ్చేసరికి మినిమం 1 అవర్ పట్టిందండి ఈ ట్రాఫిక్తో. మేము అక్కడికి వచ్చి లొకేషన్లో బస్ కోసం కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా బస్సు వచ్చేసింది, బస్సు ఎక్కేసాము. చూసారండి బస్సు చాలా బాగుంది కదా, మొత్తం కవర్ చేసేసి మొత్తం ఉంది కదా బాగా. ఇట్లా స్లీపర్ బస్సెస్లో అండి ఒకవైపు ఏమో డబల్ బెడ్స్ ఉంటాయి పైన కింద, ఇంకోవైపు ఏమో సింగిల్ బెడ్స్ ఉంటాయి. మేము ఇక్కడ మా ఫ్యామిలీకి డబల్ బెడ్ తీసేసుకున్నాము. మ్యాక్సిమం సరిపోదు, కాకపోతే అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. పిల్లలు కాబట్టి వాళ్ళు 360 degrees తిరుగుతూనే ఉంటారు. సో ఒక నైట్ అంతా మనకి నిద్ర లేకుండానే ఉంటుంది బస్సులో చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఆ ఏసీ స్విచ్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం. అట్లా కొట్టుకోవద్దు, వెళ్ళిపోతుంది. బస్ ట్రావెలింగ్ అంటే అండి మనం ముందుగానే అంత లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని పిల్లల కోసం సపరేట్గా పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మనకు బస్లో ఫెసిలిటీస్ అన్నీ ఉండవు కదా, ఓన్లీ స్లీపింగ్ అయితే బాగుంటుంది. వాళ్ళకి డైపర్స్ కానీ అన్ని సెట్టింగ్స్ మనం అన్ని ఫుడ్ కానీ అన్ని అరేంజ్మెంట్ చూసుకోవాలి. కొన్ని బస్సెస్లో అయితే మనకి ఫుడ్ ఎలా ఉండదండి, కానీ మేము ఉండే బస్సులో అయితే ఫుడ్ ఎలా ఉంది. ఆటోలో ఒక మంచి స్లీప్ వేసిన తర్వాత మా వాడికి బస్సులో నిద్ర రావట్లేదు. 12 o'clockకి డిన్నర్ కంటే బస్సు ఆగింది అనమాట. ఐస్ క్రీమ్ కావాలంటే అయ్యగారికి. ఐస్ క్రీమ్ కోసం ఈ తిప్పలన్నీ వాళ్ళ అన్న కొనుక్కున్నాడు. వాళ్ళ అన్న ఏముంటాడేమో అని చెప్పి తీసుకొని బయటకు వస్తే అక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కనిపించి ఐస్ క్రీమ్ కావాలని ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి ఎట్లాగా ఐస్ క్రీమ్ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఎట్లాగా మళ్ళీ మొత్తానికి లేపేసాడు అన్నని, మళ్ళీ ఆట స్టార్ట్ అయిపోయింది. ఈ బస్ జర్నీలో అన్నీ వాళ్ళకి కొత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆడుకోవడానికే చూస్తూ ఉంటారు. అది స్విచ్ ఆన్ చేస్తా ఆఫ్ చేస్తా, బయట లైటింగ్స్ అన్నీ చూసుకుంటా. పూణే సిటీ అండి తిరగటానికి కానీ మామూలుగా వ్యూస్ చూడటానికి కానీ ఏమైనా వెకేషన్స్కి రావటానికి కానీ చాలా బాగుంటుంది. మనం వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ పూణే సిటీలో సెటిల్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. సో మనం అన్నిటికీ అడ్జస్ట్ అవుతా అన్నీ చూసుకుంటా, ఎందుకంటే మన ఫ్యామిలీ మొత్తానికి మనం దూరంగా ఉంటూ ఒక్కళ్ళమేక జాబ్స్ చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటా చాలా ఇదిగా ఉంటుంది. ఎవరైతే ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారో ఆ వాల్యూ ఆ బాధ ఏందో వాళ్ళకి తెలుస్తుంది. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా అయితే మనం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయి మనం వెళ్ళటానికి మంచిగా ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదే మళ్ళీ రిటర్న్ అవ్వటానికి ఆ బాధ ఆ ఇబ్బంది, మనం లగేజ్ ప్యాక్ చేసుకోవటానికి కూడా అబ్బా చెయ్యాలా, అప్పుడే హాలిడేస్ అయిపోయినాయా ట్రిప్ అయిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది కదా. నేనైతే వచ్చిన ప్రతిసారి నాకు అంతే ఉంటుందండి. నేను వచ్చేది 3-4 monthsకి ఒకసారి వస్తూనే ఉంటాను పూణే నుంచి హైదరాబాద్. బట్ ఐ ఫీల్ లైక్ దట్, ఎందుకంటే పేరెంట్స్ని కానీ జేసీ కెనన్ కంటే మా చిన్నాయన పెద్ద ఆయనకి వాళ్ళ కజిన్స్ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని, ఎందుకంటే మేము అన్ని వీడియో కాల్స్ని చూసుకుంటా అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు చాలా దూరంగా ఉంటారు, వాళ్ళని ఎవరిని దగ్గరగా లేదు అంటే ఆ ఒక్క కనెక్షన్స్ వాళ్ళకి తెలియకుండా ఉంటున్నాయి. ఓన్లీ ఫాదర్ మదర్తో పాటే పెంచుతున్నాము అన్నట్లు ఉంటుంది. మొత్తానికండి ఒక నైట్ జర్నీ తర్వాత మేము పూణే నుంచి హైదరాబాద్కి దిగిపోయినామండి. నైట్ 11 o'clockకి బస్సు ఎక్కితే మార్నింగ్ 7:30కి మేము హైదరాబాద్లో ఉన్నాము.
బయట ప్రపంచం ఏమైనా అయిపోయింది కానీ మేమిద్దరం మాత్రం కొట్టుకోవాలి అన్నట్టు ఈ బ్రదర్స్ ఇద్దరు చేస్తూ ఉంటారు, సిబ్లింగ్స్. సో మొత్తానికి నా మెట్రో ట్రైన్ కూడా చాలా సంవత్సరాల తర్వాత చూసినానండి. మెట్రో ట్రైన్ని డెవలప్మెంట్ చాలా బాగుందండి. కాకపోతే నేను వెళ్ళేటప్పుడు ఎట్లాగా ఉందో వచ్చినప్పుడు కూడా అట్లాగనే ఉంది. ఇప్పుడు ఒక మంచి హోటల్ దగ్గర ఆగిపోయి బ్రష్ చేసుకొని ఫ్రెష్గా టిఫిన్ చేసేయాలండి. కొంచెం ఎనర్జీ అనేది లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఇంటికి వెళ్ళే అంతసేపు. ఇడ్లీ బాగుందా? బాగుందా ఇడ్లీ? ఓకే. చట్నీ అప్పు గారు చేసి దోశ బాగుందా? మా పెద్ద ఆయన కెనాన్ కండి రోజంతా మనం ఇడ్లీ పెట్టినా వద్దు అనకుండా ఇడ్లీ తినేస్తాడు. కానీ చిన్నవాడు జేసీకి అయితే ఆప్షన్ అండి. ఆయన దోశ అంటే దోశనా, ఇడ్లీ అంటే ఇడ్లీనే. సో మా జర్నీ అంతా హైదరాబాద్ నుంచి పూణే దాకా చూసేసాం కదండి. ఎట్ లాస్ట్ ఇంటికి చేరిపోయినాము. మంచి న్యాప్ వేసేసారు. ఒక న్యాప్ తర్వాత ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.